తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరం మండల కేంద్రంలో ప్రధాన కూడలి వద్ద ఉన్న సీతారామరాజు జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంపచోడవరం మన్యంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి పాలన ప్రారంభం విప్లవాన్ని ఆయుధంగా చేసి గిరిజనుల్లో ఉన్న పోరాట ప్రతిభతో గిరిజనులను చైతన్యవంతులుగా చేశారని, ఆయన పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో రంపచోడవరం తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్, మాజీ శాసనసభ్యులు చిన్నం బాబు, రమేష్, సీతంశెట్టి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మరియు కాకి స్వామి, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన యొక్క విగ్రహానికి పూలదండేసి ఈరోజు మేము జయంతి కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి. అల్లూరి సీతారామరాజు గారు 25 ఏళ్ల వయసులోనే ఒక స్వాతంత్ర సమర యోధులాగా, ఒక విప్లవకారులాగా పోరాటాలు చేసి మన దేశాన్ని ఒక బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించాలి, గిరిజనులకు మంచి న్యాయం జరగాలి, మన దేశాన్ని కాపాడుకోవాలని గిరిజనుల్లో మంచి పోరాట స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన అల్లూరి సీతారామరాజు గారే. ఈయన మా పక్క రాజమండ్రి మండలం వచ్చారండి. అదేవిధంగా అటుదిగల మండలం, కొయ్యూరు మండలం, తర్వాత కేడిపేట, ఇలా కొన్ని ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతంలో ఆయన పర్యటించి మా ముత్తాతలు చెప్తూ ఉండేవాళ్ళు, మన ప్రాంతంలో మన అల్లూరి సీతారామరాజు గారు తిరిగారు, ఆయన మాలో ఇప్పటికీ ఉందనేసి. కాబట్టి ఆయన చేసినటువంటి పోరాటాలు, ఆయన చేసినటువంటి ఎన్నో విలువైన విషయాలన్నీ కూడా మా పూర్వీకులు అందరూ చెప్పడం జరిగింది. అటు రీతిగా ఆయనంటే ఎనలేని ప్రేమ, అభిమానం కూడా మా యొక్క గిరిజనుల్లో ఇప్పటికీ చిరస్థాయిలో నిలిచిపోయిందండి. కాబట్టి నేను ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాను, మన అల్లూరి సీతారామరాజు గారు మన దేశం కోసం, మన గిరిజనుల కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు ఎవరు మరవలేము, ఎప్పుడు స్ఫూర్తిదాయకం అనేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తాను.